హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి మంచిగా వేయించుకోవాలి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా వేగాక తర్వాత అది మిక్సీ పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, మెంతులు, కొద్దిగా బియ్యం, జీలకర్ర వీటిని కూడా వేయించుకొని మిక్సీ పట్టాలి. ఇది ఉల్లిపాయ, రెండు కూడా మిక్సీ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా వేగాక మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్ మరో సైడ్ అయితే ఫిష్లో శనా అని అంటారు కదా, మా సైడ్ అయితే శనా అంటారు. అది ఉంటుంది కదా, చూడండి ఫ్రెండ్స్, ఫిష్లో ఇది వెళ్తుంది కదా, దీన్ని ఫ్రై చేస్తున్నాను. మరో సైడ్, ఒక సైడ్ ఏమో ఫిష్ కర్రీ, మరో సైడ్ ఏమో దీని ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్ చూసారా, ఇందులో అయితే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసాక ఇది మంచిగా వేగాక ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇందులో వేసేసుకొని మంచిగా వేగించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకోవాలి. చూసిరా ఫ్రెండ్స్ ఎలా రెడీ అయ్యిందో. చూసిరా ఫ్రెండ్స్, ఇలా అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఫ్రై చేసుకుంటే కొంచెం స్ప్రైట్ ఏదో తెచ్చుకొని ఇది తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనం అనుకున్న ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం థమ్స్అప్ తెచ్చుకొని తాగి ఇది తింటే సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ కర్రీకి అయితే మేమైతే ఫస్ట్ చింతపండు రసం ఇలా చేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మనకు తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత పసుపు వేసుకోవాలి. మళ్ళీ ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేయాలి ఫ్రెండ్స్, కొద్దిగా అల్లం పేస్టు. మళ్ళీ ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ, మళ్ళీ మెంతులు, జీలకర్ర, కొన్ని బియ్యం వేయించుకొని మిక్సీ పట్టాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇగో మిక్సీ పట్టాను, ఇది కూడా ఇందులోనే వేసేయాలి ఫ్రెండ్స్. అన్నీ వేసేసాక చూసిరా ఫ్రెండ్స్, మొత్తానికైతే అన్నీ ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసిరా ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా పులుసు మంచిగా మరగనివ్వాలి. ఇలా మంచిగా మరిగాక మనం మంచిగా కడిగి పెట్టుకున్న ఫిషెస్ అయితే ఉంటాయి కదా, ఇవైతే అందులో వేసేసుకోవాలి మంచిగా మరిగాక. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో మరిగే దాంట్లో అయితే ఈ ఫిషెస్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ వేసేసుకోవాలి. వేసేసాక మంచిగా ఉడకనివ్వాలి వీటినైతే. ఓకేనా ఫ్రెండ్స్, చూసిరా ఫ్రెండ్స్, మాదైతే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. మీరు చూస్తున్న ఛానల్ అయితే ఎల్బీ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిపోతుందో మా ఫిష్ కర్రీ అయితే. ఓకేనా, మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, చూసిరా ఫ్రెండ్స్, మొత్తానికైతే వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి అందరికీ వీడియో నచ్చితే చిన్న లైక్, ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.